పంటి బాధ పరమేశ్వరుడికే తెలుసని అంటారు చూసారా? సేమ్ ప్రాబ్లమ్ నాకు గూడా అనమాట. అసలు ఆ బాధ చెప్పడం అసలు వల్ల గాని పని. ఎందుకంటే పైకి బానే ఉన్నట్టుంటుంది గానీ, ఆ తీపులు, పోట్లు మామూలుగా లేవు. ఇదొచ్చేసరికి వ్లాగు జనవరి 31 నైట్‌కయితే స్టార్ట్ అయింది. ఈ పంటి నొప్పనేది. ఇక 1 తారీఖు మా పెళ్లి రోజుకి అసలు నా చెంప బూరెలా ఉబ్బిపోయి మామూలుగా అయితే లేదు. ఇక ఆ రోజు మధ్యాహ్నమే డెంటిస్ట్ దగ్గరికైతే వెళ్ళిపోయాను. ఆ నొప్పి బాధ భరించలేక. ఆయన స్కానింగ్ అది తీసి దంతం అంటే జ్ఞానదంతానికి నొప్పి చేసింది. ఇప్పుడే క్యావిటీ కూడా వస్తుంది. దాన్ని పీకేస్తానన్నారు. వామ్మో! పీకడం ఎందుకులే అని మందులివ్వండని మందులు తీసుకొచ్చుకున్నాను. ఓ 5 డేస్ వాడమన్నారు. తగ్గకపోతే వచ్చేయమన్నారు. పీకేస్తానన్నారు. దానివల్ల ఉపయోగం అయితే లేదన్నారు జ్ఞానదంతానికి. కొన్ని రోజులు ఉందాంలే అప్పుడే పీకడం ఎందుకని చెప్పేసి నేను హోమ్ రెమెడీగా కొంచెం ఇంగువ, దాంట్లో నిమ్మరసము ఇలా కలిపేసి ఎక్కడైతే తీపులు పుడుతుందో అక్కడ పెట్టాను. భలే వర్కౌట్ అయిందనమాట. ఆ నొప్పి కొంచెం నెమ్మదిచ్చింది. చాలా బాగా పనిచేసింది ఈ రెమెడీ అయితే నాకు.